హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను వచ్చి ఫిష్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఫిష్ని బాగా కడిగేసాను అనమాట. సాల్ట్ వాటర్తో ప్లస్ చాలా బాగా కడిగేసి ఫిష్ని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మసాలాకు వచ్చేసి నేను జీరా, తర్వాత మెంతులు, తర్వాత వచ్చేసి కొరియాండర్ పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట. సో ఇట్లా లైట్గా ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రై చేసుకుంటే ఏమంటే స్మెల్ రాదనమాట, చాలా బాగుంటుంది. చూడండి, అవి రెండు మిక్సీకి వేసుకున్న తర్వాత ఇది వేసాను, ఎందుకంటే పౌడరే కదా. మీరు ఒకవేళ కొరియాండర్ ఇవి ఉంటే, సీడ్స్ ఉంటే అవే వేసి గ్రైండ్ చేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేదని ఇది వేసుకున్నాను. దాని తర్వాత వెల్లుల్లి రెమ్మ, హాఫ్ వెల్లుల్లి రెమ్మ వేసుకుంటే చాలు. ఇవి మూడు ఒకేసారి వేయచ్చు కదా అంటే వద్దండి, అది సరిగా మిక్సీ పొడి అవ్వదన్నమాట. సో లాస్ట్కి వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత బాగా మిక్సీకి పట్టేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అంతలోపల నేను ఇది క్లే పాట్ అనేది కొంచెం హీట్ చేసుకొని బంద్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే హీట్ చేసిన తర్వాత మనము ఆయిల్ వేసామనుకోండి, వెంటనే అది పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో హీట్ అయిన తర్వాత నేనైతే బంద్ చేస్తాను. వాటర్ వెళ్ళిన తర్వాత మరి ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ వేసుకున్న తర్వాత కారం రెండు మధ్యలో చీల్చుకొని కారము ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇంకో మసాలాకి ఏం చేయాలంటే మిరపకాయలు, టమాటా, తర్వాత ఆనియన్స్ వేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది లాస్ట్కి వేసేకి కొరియాండర్ చూపిస్తున్నాను, కొరియాండర్ లీవ్స్. దాని తర్వాత టామరిన్ కూడా పక్కన నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే అది వేడెక్కుతుంటుంది కదా, మనం చూడండి మిరపకాయ, ఆనియన్స్ వేసేసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనము ఆ పేస్ట్ చేసుకుంటాం కదా, ఆ పేస్ట్ వేసేయాలన్నమాట. ఆ పేస్ట్ వేసామనుకోండి, బాగా తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసే దాంట్లో సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడైతే అది గోల్డెన్ కలర్లో వస్తుందో వెంటనే ఇది కూడా వేసేయాలి. వేసుకున్న తర్వాత ఇది కలర్ చేంజ్ అవుతుంది, మంచి రెడ్ కలర్లో వస్తుంది. ఇంకా ఆయిల్ కూడా పైన తేలుతూ ఉంటుంది. బాగా చేసిన తర్వాత చూడండి, ఆ పొడి పక్కన పెట్టుకున్నాను అనమాట నేను. ఇప్పుడైతే ఇది బాగా రెడ్ కలర్లో వస్తుందో ఆ పొడి కూడా వేసేసాను. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఇవన్నీ మన చేతి దగ్గర అవైలబుల్గా ఉన్నాయనుకో ఇంకా చాలా తొందర చేయొచ్చు. కానీ క్లే పాట్లో ఏమంటే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. ఇట్లా ఒక ముద్దలాగా చేసి వేసేసాను అనమాట. దాన్ని బాగా రోస్ట్ చేయాలి, బాగా ఫ్రై చేయాలి. దాన్ని చేసుకున్నామంటే దాని స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చేసిన తర్వాత నాకు కామెంట్స్లో చెప్పండి ఎట్లుందో అని. దాని తర్వాత నేను కొరియాండర్ కట్ చేసుకొని చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా మిరపకాయలు ఏమంటే కారం, నేను ఒట్టి కారం వేయలేదన్నమాట, కారం పొడి వేయలేదు. కానీ కారం పొడి వేయచ్చు. నేనైతే ఇట్లా ఈ కారమే వేసాను అనమాట, ఎందుకంటే పిల్లలు తినరు. మా పిల్లలు కొంచెం తక్కువ కారం తినేది, అందుకే నేను చాలా తక్కువ వేసాను. మీరైతే 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. దాని తర్వాత ఇట్లా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ కావాలన్నమాట. ఇది రెడ్గా అయ్యేంత వరకు ట్రై చేయాలి. అట్లే బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. సో అట్లా బుడ్ అంటుంది చూడండి. ఇప్పుడు ఆయిల్ పైన తేలింది కదా, తేలినవంటే ఏం చేయాలి, ఇది వేసుకోవాలన్నమాట, టామరిన్. నేనైతే టామరిన్ వేసుకున్న తర్వాత బాగా బాయిల్ చేయాలి టామరిన్ని, తర్వాతే వాటర్ వేయాలి. దాని ముందే వేయద్దండి, ఎందుకంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ రాదు. వేసుకున్న తర్వాత